మా స్నూబీకి ఊర్లో కుక్కల పురుగులు ఉంటాయి కదా, అది మా స్నూబీకి ఎక్కింది. తీసి మంచిగా వేడి నీళ్ళు వేసి స్నానం చేయించిన డెటాల్ వేసి. అయితే 4 days అయినాక అక్కడ పుండులాగా అయ్యింది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఈ పొడి తెచ్చి కలిపి నూనె పోసి పెట్టమని చెప్పిండ్రు. అయితే ఈరోజు మార్నింగ్ తీసుకెళ్ళిన, ఇక్కడ అయ్యింది దానికి. పోన్లే తల్లి, మనము స్కూటీ మీద వెళ్దామా? స్కూటీ మీద పెట్టనీయదన్నమాట, అంటుంది. మనం పోదామా అమ్మ? అట్లా దీనికి అక్కడ పెట్టేసిన పేస్ట్ అయిపోయిందమ్మా, పోదాం ఇంకా పోదాం, బాయ్. అట్లా డాక్టరు ఇట్లా పెట్టమని చెప్పిండు, పెట్టినా. అదే ఎట్లా చూస్తుంది చూడు, ఏమో చేస్తున్నా అని. స్కూటీకి తీసుకో చల్. పొడి ఇచ్చిందనమాట, పెట్టేసిన. ఇంకా కొంచెం పెడితే బాగుంటుంది, కానీ ఎట్లా చూస్తుంది చూడు నన్ను కరిచేటట్టుగా. మనం స్కూటీ మీద వెళ్దాం, పోదాం, చల్. బజ్జీ అయితే పుండులాగా అయింది. డాక్టర్ ఏం చెప్పిండంటే పేస్ట్ ఇచ్చిండు, దాన్ని నూనెలో కలిపి పెట్టమని చెప్పిండ్రు. 4 days పెట్టినాక తగ్గకుంటే మళ్ళీ చూపిస్తా. మా స్నూబీ తల్లికి ఇట్లా అయ్యిందనమాట, ఓల్స్ పడ్డది కదా, ఓల్స్ పడ్డది. అది స్కిన్నుని పురుగు కొరికేసినట్టుంది, పుండులాగా అయింది. మనమేం కుక్కల్ని ఎంత జాగ్రత్త చూసుకున్నా కూడా మళ్ళీ ఇట్లా అవుతుందన్నమాట. బయట కుక్కలు మొత్తం గజ్జిలాగా ఉంది, అవి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. మా స్నూబీని బయటికి పంపిస్తా. అలా మా స్నూబీని బయటికి పంపించినందుకు ఇంత పెద్ద దెబ్బ చేసుకున్నది బుజ్జి తల్లి. ఇక చూడు ఇట్లా ఉంది. ఊర్లో కుక్కలు ఇట్లా చేసినాయి, అందుకు బయటికి పంపించకూడదు ఈ కుక్కల్ని. ఇంత గాయమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.